అమ్మా రెండో కోడలు త్వరగా తీసుకురండి. ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది. రఘు ఇట్రా. ఏంటమ్మా? వెళ్ళి సులోచన త్వరగా తీసురా. అలాగే. ఏమంది? రానుందమ్మా. ఎందుకని? ఎందుకని ఇంతమందిని అడుగుతున్నారా? ఈ వ్రతం పెట్టింది ఎందుకు? నా పెద్ద కోడలు కోటీశ్వరరాలు, అందుకే 25,000 రూపాయల పట్టు చీర కట్టుకుని 10 లక్షల రూపాయల బంగారం ఒంటి మీద వేసుకుందని గొప్పగా చూపించి నా రెండో కోడలు ఏమీ లేదన్న నమ్మకం కదా. మాట్లాడక. అమ్మా నీ కొత్త పట్టు చీర నగలు తనకి ఇవ్వమ్మా. ఇస్తానన్నారా, తానే వద్దంది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అబద్ధం! ఇస్తానన్నారా? మీరు ఇస్తానన్నారా? చూసారా చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నారు? నీ మొహానికి ఈ నేత చీర వస్తున్నాడు చాలే అనలేదు. నాకు సులోచన, మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు. మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి. నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా. ముత్తైదువులను పిలిపించింది పసుపు కుంకుమలు గాజులు ఇచ్చి పంపటానికి గాని ఈ ఇంటి 4 గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపటానికి కాదు. నాగసులోచన, ఈ ఇంటికి 2 సింహద్వారాలున్నాయి. దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం, దేవుడిని ద్వేషించే వాళ్లకు 2వ గుమ్మం. నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు.